ఇది ఒక బెల్ట్ షాపు, చేమకుర్తి మండలంలో ఒక బెల్ట్ షాపు. ఒక బార్ నడుపుతున్నట్టు బార్ నడిపి సాయంత్రం పూట విచ్చలవిడిగా రోడ్డు పక్కన బడెన్ లేదు గుడెన్ లేదు, ఎక్కడ పెడితే అక్కడ విపరీతంగా మందు అమ్ముతూ ఎంతో మంది ప్రజల ప్రాణాలు గాలికి తీస్తున్నారు. ఇక్కడ జరుగుతుంది కానీ స్కాము మా ప్రభుత్వంలో ఎప్పుడు స్కామ్ లేదు. అసలు కావాలని ఒక లేనిపోంది కొత్తగా సృష్టించి జగన్మోహన్ గారి మీద బురజల్ల కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. అంతకుముందు ఎన్ని డిస్టిలరీస్ ఉన్నాయో ఇప్పుడు అన్నీ డిస్టిలరీస్ ఉన్నాయి. అంతకుముందు ఏ డిస్టిలరీస్ నుంచో మద్యం సప్లై అయిందో బాటిల్తో సహా సేమ్ మందు కూడా సప్లై చేస్తుంది. అప్పుడేమో లిక్కర్ బాగాలేదన్నాడు, ఇప్పుడేమో వాళ్ళు అమృతం పోషిస్తున్నారా? సేమ్ మందే పోషిస్తున్నారు కదా. కావాలని ఓట్ల కోసం సీట్ల కోసం రకరకాల స్కామ్లు చేస్తున్నారు. బాబు గారు దయచేసి ఇచ్చిన హామీలు నెరవేర్చండి. లేనిపోని ఇటువంటి ఈ లిక్కర్ మీద కానీ మిగిలిన హాస్పిటల్స్ మీద బురజల కార్యక్రమం ఆపి. అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ అక్రమ కేసులు పెట్టి వైసీపీ నాయకులు కార్యకర్తలను వేధింపులకు గురి చేస్తున్నారని వైసీపీ జిల్లా అధ్యక్షుడు దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఒంగోలులో జరిగినటువంటి మీడియా సమావేశంలో నిన్న లిక్కర్కు సంబంధించినటువంటి వ్యవహారంలో మరి ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి వీరిరువురిని అరెస్ట్ చేయడంతో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి తెలుగుదేశం పార్టీ మీద ఆరోపణలు చేయడం జరిగింది. అదేవిధంగా గతంలో వైసీపీ ప్రభుత్వం హయాంలో నాణ్యమైన లిక్కరు పంపిణీ చేయడం జరిగిందని, అదే డిస్టిలరీస్ అదే బాటిల్స్ లో మరి అప్పుడు వైసీపీలో పంపిణీ చేసిన మద్యాన్నే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా పంపిణీ చేస్తుందని, అప్పుడు మద్యం పంపిణీ చేస్తే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేతలు అమృతం పంపిణీ చేస్తారా అని ఆయన ప్రశ్నించడం జరిగింది. అదేవిధంగా చేమకుర్తి మండలంలో కొన్ని బెల్ట్ షాపులను ఉదాహరిస్తూ అక్కడ బెల్ట్ షాపులు బార్లలాగా తెరిచి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని, ఇవేమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ పట్టించుకోకుండా కేవలం కక్ష సాధింపు చర్యలు, డైవర్షన్ పాలిటిక్స్ వైపు చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తూ వైసీపీ కార్యకర్తలను ఆయన ఇబ్బందులకు గురి చేస్తూ అక్రమ కేసులు పెడుతూ నానా గందరగోళాలు సృష్టిస్తున్నారని బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆరోపణలు చేశారు. ఇదే అంశం మీద వైసీపీలో ఉన్నటువంటి పలువురు నాయకులు తెలుగుదేశం పార్టీ మీద విమర్శలు చేయడం జరిగింది. ప్రకాశం జిల్లాలో విపరీతంగా కూడా బెల్ట్ షాపులు నిర్వహిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆరోపించడం జరిగింది. రాబోయే రోజుల్లో ప్రజలందరూ గమనిస్తున్నారని, తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం సంవత్సరం గడుస్తున్నా కూడా ఎలాంటి జనరంజకమైనటువంటి పథకాలు అమలు చేయడంలో విఫలమయ్యాయని, అదేవిధంగా సూపర్ 6 పథకాలు అమలు చేయడంలో తెలుగుదేశం పార్టీ ఘోరంగా విఫలమై డైవర్షన్ పాలిటిక్స్ వైపు కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందని ప్రజలు గమనిస్తున్నారని బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు.